హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటిల్లు. నేను మీ సాజిదాని. ఇవాల్టి మన వీడియోలో వచ్చి అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే బాలామృతం పిండితో సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండే గులాబ్ జామున్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ పద్ధతిలో చేస్తే జామున్లు అస్సలు విరిగిపోకుండా లోపల దూదిలాగా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వరకు నేను పెట్టే ప్రతి వీడియో మీరు కామెంట్ చేస్తూ ఉండండి. ఈ పద్ధతిలో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. ముందుగా బాలామృతం ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది మొన్న మా అక్కయ్య పంపించారు. చాలా పెద్ద ప్యాకెట్ పంపించారు. ఈ బాలామృతం ప్యాకెట్ పిండితో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. కేక్స్, బిస్కెట్స్, దోశలు కూడా వేసుకోవచ్చు. ప్రతిదీ చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. 1 కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను. చూడండి, 1 కప్పు తీసుకున్నాను. ఇది ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాము. ఇది బరకగా ఉంటుంది కాబట్టి మనం చక్కగా మెత్తగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చక్కగా పౌడర్ లాగా చేసుకుందాము. చూడండి, ఈ విధంగా నేను మిక్సీ పట్టాను చూసారా. ఇప్పుడు ఇది ఒక జల్లెడలో వేసుకుని జల్లుకుందాము. దీంతో రాలేదండి, వేరే స్టైనర్ పెట్టి ఆ స్టైనర్తో నేను మళ్ళీ వడగట్టేశాను. చూడండి, ఈ స్టైనర్లో వేసి వడగట్టేసాను. కానీ దీంట్లో కొంచెం లాస్ట్లో బరకగా ఉంటుంది కదా, అది తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా నేను చక్కగా మొత్తం జల్లెడ పట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బాలామృతం పిండి తీసుకున్నామో అదే 1/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. మనకి ఇది క్రిస్పీగా రావాలి కదా, అందుకు మనం క్రిస్పీ కోసం మనం బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం దీంతో 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. చాలా హెల్దీగా ఈ బాలామృతం పిండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్దీగా ఉంటుంది. చూడండి, మనం కలుపుకుంటే చక్కగా ముద్దవ్వాలండి. ఈ ప్రకారంగా నేను కలిపినట్టు కలపండి. మన ఛానల్ పేరు మార్చేశానండి, సాజిదా వంటిల్లు అని పెట్టాను. ఇప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి, కొంచెం తినే సోడా తీసుకున్నాను, చిటికెడు తీసుకున్నాను. ఎందుకంటే సాఫ్ట్గా జ్యూసీగా రావాలి కదా మన గులాబ్ జాములు. చూడండి, ఈ విధంగా కలుపుతేటప్పుడు మనం ముద్ద అవ్వాలి పిండి. మనం ఇప్పుడు పాలతోనైనా కలుపుకోవచ్చు, లేకపోతే కొంచెంగా నీరు పోసుకొని సాఫ్ట్గా కలుపుకుందాం. నేను నీరు పోసుకుంటున్నానండి. గ్లాస్ వాటర్ సరిపోయింది, కొంచెం చాలండి. సాఫ్ట్గా మనం చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే చాలు, సరిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను కలిపాను చూసారు. ఈ విధంగా కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. ఇది 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని, ఎందుకంటే బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి, తీయగానే ఉంటుంది కాబట్టి మనం షుగర్ సిరప్ కొంచెం స్వీట్నెస్ కొంచెం తక్కువగానే వేసుకుందాము. అందుకు నేను 1 కప్పే వేసానండి షుగరు. మీరు కావాలనుకుంటే స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1.5 కప్పు అయినా వేసుకోవచ్చు. 1 కప్పు షుగర్ వేసుకున్నాను కదా, 1/2 కప్పు వాటర్ వేసుకొని చక్కగా మనం పాకం రాకుండా మనం చక్కగా కొంచెం లైట్ పాకం వచ్చే వరకు మనం మరిగిద్దాము పంచదారని. చూడండి, ఈ విధంగా వేసుకున్నాను కదా. ఇందులో 2 యాలక్కాయలు కానీ 3 యాలక్కాయలు కానీ చక్కగా స్మాష్ చేసి వేస్తున్నాను ఇందులోనే. చూడండి, 2 వేసాను ఫ్రెండ్స్. చక్కగా స్మాష్ చేసి వేసాను ఇందులో. కానీ గులాబ్ జామున్లు లోపల సాఫ్ట్గా జ్యూసీగా చక్కగా విరగకుండా వచ్చినాయండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్లో పెట్టండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. చూడండి, చక్కగా పంచదార కూడా చక్కగా కరిగింది చూసారు. ఈ విధంగా మరిగే వరకు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుంది. ఇది మనం చల్లారే వరకు
పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ కట్టేసి ఒక పక్కన దాని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. మనకు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో స్నాక్ రెసిపీ కానీ స్వీట్ ఏదో పెడతాం కదా, మనం ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇప్పుడు చల్లారే వరకు మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక మనం పిండిని చక్కగా కలిపి పెట్టుకున్నాం చూసారా. ఈ పిండిని కొంచెం కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మనం 2 షేప్స్ అయినా చేసుకోవచ్చండి. మామూలుగా గులాబ్ జామ్ రౌండ్స్ కానీ చేసుకోవచ్చు, లేకపోతే సిలిండర్ షేప్లో అయినా మనం చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో అయినా చేసుకోవచ్చు. నేను ఎక్కువ చేయలేదండి, రౌండ్సే చేశాను. 2, 3 కానీ సిలిండర్ షేప్లో చేసి నేను పక్కన పెట్టేశాను. ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకునే వరకు మనం ఆయిల్ వేసుకుందాము. మనం ఇది హీట్ అయ్యిందో లేదో చూసుకోవటానికి కొంచెం పిండి తీసుకొని మనం అందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఆయిల్ కరిగింది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం గులాబ్ జామున్లు చేసి పెట్టుకున్నాం చూసారా, అది ఒక్కొక్కటిగా వేసుకుందాము. అంతేనండి, ఈజీగా మనకి చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ. బాలామృతంతో గులాబ్ జామ్స్ జ్యూసీగా ఉంటాయి, చక్కగా పగలకోకుండా చక్కగా వస్తుంది. లోపల జ్యూసీగా దూదిలాగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు ఏముంది, పెద్దవాళ్ళు కూడా, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు తినవచ్చండి. హెల్దీ రెసిపీ కదా. అయినా బాలామృతం చాలా చాలా హెల్దీ అండి. చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు కదా, బిస్కెట్స్ అని కుకీస్ అని ఏదో ఒకటి చేసి ఇస్తారు కదా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు వేరే కొన్ని ఇంకా మిగతాయి కూడా వేసేసుకోమందాం ఇందులోనే. అంతేనండి, తొందరగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ వచ్చి మన ఛానల్లో చాలా చాలా రెసిపీస్ పెడతానండి. కొత్త రెసిపీస్ పెడతా ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇవి చల్లారే వరకు పెట్టుకున్నాం. చక్కగా చల్లారినాయండి. ఇప్పుడు ఇందాక మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా, అందులో వేసుకొని ఒక 10 మినిట్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా జ్యూసీగా అందులో షుగర్ సిరప్ కూడా అందులో పోతుంది కదా. చూడండి, ఇప్పుడు ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ మనం ఉంచేసుకున్నాం అనుకోండి, పాకం షుగర్ సిరప్ గులాబ్ జామ్కు చక్కగా పడుతుంది, టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ, హెల్దీ రెసిపీ. సో మనం ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంగా తెలపండి. చూడండి, ఇప్పుడు ఒక జామ్ని తీసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, జ్యూసీగా మెత్తగా వచ్చింది. చూడండి, నేను ఒకటి కట్ చేస్తాను. చూడండి ఎంత చక్కగా జ్యూసీగా వచ్చిందో. అంతేనండి, చాలా హెల్దీగా బాలామృతం పిండితో గులాబ్ జామున్ రెసిపీ తయారైపోయింది. జ్యూసీగా దూదిలాగా ఉంది. ఇది రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని పిల్లలకి, ఇంట్లో ఎవరన్నా గెస్ట్లు వచ్చినా చక్కగా ఇలాగా సర్వింగ్ బౌల్లో వేసి ఇవ్వచ్చు కదా. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.